కొంచెం ముందుకు రండి. ముందు కావాలా? వస్తా. మాధురి మధు గారు రండి, ఫోన్ చూస్తారు ఒక్కసారి. సెంటర్లోకి రండి. 1 మినిట్. మీరు రండి, మీరు రండి, మీరు రండి, రండి, మీరు రావాలి. రండి ఒక్కసారి, ఏం చేయొద్దు, మాట్లాడిపోండి అంతే. రండి రండి, పర్లేదు పర్లేదు పర్లేదు, రండి. మధు గారు ఆయన వదలరు, మీరు రండి ప్లీజ్. అంత పిఆర్ కూడా మాట్లాడు, మీకు తెలుసు కదా ఏం జరుగుతుంది. నేను మాట్లాడతాను. ఓకే, టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు వరకు వచ్చిన కంటెంట్ డెఫినెట్గా చాలా ఇన్నోవేటివ్గా, చాలా డిఫరెంట్గా ఉంది. డైరెక్టర్ భిక్షు గారు ఏదో సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. తర్వాత సినిమా తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ డెఫినెట్గా ఏదో మ్యాజికో ఏదో సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు. డెఫినెట్గా సినిమాని అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. డెఫినెట్గా అందరికీ నచ్చాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అమ్మా, మధు గారి చేత మాట్లాడించేశారు భిక్షు గారు. అంటే మేము ఎంత ప్రమోషన్ చేసినా ఏం చేసినా అందరికి రీచ్ అయ్యి ఎంతెంత రీచ్ అయిందని తెలిసింది పిఆర్ఓకే. ఆయన కూడా ఒకసారి మీరు ఏం మాట్లాడినా ఇంకొంచెం సెంటర్కి వచ్చారా ప్లీజ్. నేను జింక చిక్క అంటే అటు పడితే భయమే అనుకుంటున్నా. ఉండదా మరి? ఏంటండి, మీరు అందరూ సినిమా చూసే మూడ్లో ఉంది, అర్థమవుతుంది ఎంతసేపు రానట్టు. నేను ఎంతసేపు మాట్లాడా, నేను దిగ్భ్రాంతికి లోనై మాట్లాడదాం అనుకున్నా, మావాడు మాట్లాడేసిండు. నేను సినిమా గురించి గొప్ప చెప్దాం అనుకున్నా, మా లీడర్ మాట్లాడేసిండు. ఇక ఏం మాటలు లేవు, నాకు జింక చిక్క తప్ప ఏం లేదు ఇప్పుడు. ఇక నా జింక చిక్క నేను చెప్పుకొని వెళ్ళిపోతా. అంటే అందరు ఇక్కడ సక్సెస్ మీట్ మళ్ళంతా సక్సెస్ మీట్ చేసుకుంటున్నాం అన్నారు. సక్సెస్ మీట్ చేసుకుంటున్నాం, కానీ సక్సెస్ మీట్లో కొంచెం ఎనర్జీ లేదు. అందుకనే నేను జింక చిక్క వెళ్ళిపోతా. రండి మనం వెళ్ళిపోదాం. ఏం లేదండి, వరంగల్లో ముందుకు రావాలన్నా రైట్. వరంగల్లో మేము ఆ సినిమా చూస్తుంటే ఇంకా మా హుషారుపేటల సినిమా ఇది ఒక స్టారీలో సినిమా అర్థం కాలే. ఎందుకంటే ఆ కేకలు, ఆ అరుపులు, ప్రతిదానికి ఉర్రకాళ్ళు, వాళ్ళకు వాళ్ళు కామెంట్లు వేసుకోవడాలు అది చూసి చాలా అనిపిస్తుంది. అప్పుడు అనిపించింది, నీ అమ్మ వరంగల్లో ఈ ప్రీమియర్ చూసినాక జింక చిక చిక్క చిక చిక్క చిక చిక్క చిక జింక చిక చిక్క చిక చిక్క చిక చిక్క చిక జింక చిక జింక చిక జింక చిక దానికి పడండి రాని జింక చిక అంటే విజయవాడలో కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఏయ్ ముగ్గురు కాదు మొప్పు ఇంకా గడిపోతారు. ఏయ్ తక్కేసుకోవచ్చు, నువ్వు తక్కేసుకోవచ్చు, నువ్వు రెడీ చిట్టిరాయా రెడీ. జింక చిక చిక్క చిక చిక్క చిక చిక్క చిక జింక చిక చిక్క చిక చిక చిక్క చిక జింక 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 రెడీయా? రెడీ అయిపోయింది. ఏం లేదండి, అందరూ చాలామంది ఏమంటారు అంటే ఒక పెద్ద సినిమా మధ్యలో విశ్వనాథ్ సినిమా ఉంది. బ్రదర్ ఏం మాట్లాడుకుంటారు, నేను ఒకటి పడుతుంది అంటే మీరు మాట్లాడితే నేనేం మాట్లాడాలి. అయితే అందరు క్వశ్చన్లు మమ్మల్ని క్వశ్చన్లు వేస్తారు ఏంటంటే పెద్ద సినిమాల మధ్యలో ఇన్ని సినిమాల మధ్యలో ఈ సినిమా ఎంత ధైర్యంతో రిలీజ్ చేస్తున్నారు, ఒక భయం లేదా ఏంటని అడుగుతున్నారు. అంటే మా నమ్మకం ఏంటంటే ఇదేమైనా ఎలక్షన్లు కాదు, ఒక పార్టీ పడిపోతే ఇంకో పార్టీ ఇంటికి వనికి. ఇది సినిమా, ఈ సినిమా బాగున్నా ఇంకో సినిమా బాగున్నా ఎన్ని సినిమా బాగున్నా అన్నీ ఆడతాయి అని మా నమ్మకంతో మేము రిలీజ్ చేస్తున్నాం. నేనేం ఎక్కువ చెప్పకుండా హాయ్ బాయ్. ఎవరు దేవి థియేటర్లో మా హుషారుపేటలో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే నాకు అప్పుడు కళ అంట, అందులో 10 రూపాయల టికెట్ పోయి ముందుగా చూసే ఇట్లా పడి. ఇప్పుడు నా సినిమా చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జింక చిక్క అంటే మీరు ఊకుటట్లేరు, సినిమా కాబట్టి అందరూ ప్లీజ్. అంటే ఆల్రెడీ విజయవాడలో కరీంనగర్లో మంచి టాక్ వచ్చింది. ఇంకా వెయిట్, రేపు మన హైదరాబాద్లో మరికొన్ని చోట్ల పేడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. మీరు అందరూ బుక్ చేసుకొని సినిమా చూడాలని 15th చూడాలని కోరుకుంటున్నాము. హాయ్ బాయ్.